హాయ్ అండి. ఇక్కడ చూడండి, నేను నా టెర్రస్ మీద ఉన్న చిక్కుడు పాదు చూపిద్దామని వచ్చిన. చిక్కుడు తీగ. సో ఇక్కడ చూడండి, చిక్కుడు వచ్చినాయి, చిక్కుడుకాయలు చిన్నగానే ఉన్నాయి కానీ పూత అయితే మస్తు పెరుగుతుంది. నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనమాట, బాగా ఆకులది ఇంకా అన్నీ. సో అందువల్ల మంచిగా పెరుగుతున్నాయి. ఇదేమో బీన్స్, సేమ్ ఒకటే పాట్లో ఉన్నాయి. ఇదేమో బీన్స్, అదేమో చిక్కుడు. సో చిక్కుడు రెండు ఉన్నాయి అనమాట, ఇది ఒకటి మళ్ళీ ఇటు సైడ్కి ఇంకొకటి ఉంది. సో ఇది బీన్స్, అది కూడా వస్తున్నాయి, చిన్నగానే ఉంది కానీ దానికి కూడా వస్తున్నాయి. సో ఇది చూడండి, బార్బడాస్ చెర్రీ. ఇప్పటి వరకు రాలేదు పూత, కానీ ఇక్కడ మళ్ళీ ఆకులని రాలిపోయి ఆకులు వస్తున్నాయి. సో ఇది పుదీనా. మొన్న రీసెంట్గా తీసుకొచ్చి నర్సరీ నుంచి పెట్టిన, ఫుల్ పెరిగింది. సో ఇక్కడ చూడండి, తోటకూర. ఇది పింక్ తోటకూర. సో ఇది తెంపడానికి కోసం అని చెప్పి నేను వచ్చిన ఈరోజు పైకి టెర్రస్కి. సో ఈరోజు పింక్ తోటకూరతో పప్పు చేద్దాము, ఎట్లుంటుందో టేస్ట్. ఇది ఫస్ట్ టైం నేను పెంచడం కూడా ఫస్ట్ టైమే, కుక్ చేయడం కూడా ఫస్ట్ టైమే అసలు. సో ఎట్లుంటుందో చూడాలి. అయితే మొత్తం రూట్స్తో తెంపేస్తున్నా, ఎందుకంటే ఇవి చాలా పెద్దగా పెరిగిపోతున్నాయి. ఇవి కోయి తోటకూరలాగా జుట్టు వస్తుంది వీటికి. సో అందుకని ఇది మొత్తం రూట్స్తో తెంపుతున్నా. చిన్న వాటికి స్పేస్ ఉంటుంది కదా, అవి పెరుగుతాయి నెక్స్ట్ అని చెప్పేసి. నా దగ్గర ఇంకొక పాట్ కూడా ఉందన్నమాట, దాంట్లో కూడా ఉన్నాయి. సో అందుకని దీంట్లో పెద్దగా పెరిగినవి మాత్రం రూట్స్తో సహా తెంపేస్తున్నా. సో నెక్స్ట్ చిన్న వాటికి స్పేస్ ఉంటుంది, మంచి అవి కూడా పెరుగుతాయి నెక్స్ట్ టైంకి అని చెప్పేసి. సో అట్లా నేను వీటికి రూట్స్తో సహా తెంపేస్తున్నాను అనమాట. ఇంకా వాటి కింద పెద్ద వాటి కింద మస్తు చిన్నవి ఉన్నాయి. వాటికి కరెక్ట్గా స్పేస్ దొరకలేదేమో, లేకపోతే ఎండ దొరకలేదేమో, అవి పెరుగుతలేవు, అంతనే ఉంటున్నాయి. సో అందుకని ఇవి తెంపితే వాటికి కొంచెం స్పేస్ ఉంటుంది, పెరుగుతాయి అవి కూడా అని చెప్పి తీస్తున్నాయి. సో కలర్ అయితే భలే ఉంది, బాగుంది. సో పప్పు కూడా ప్రిపేర్ చేసినాక ఎట్లుంటుందో చెప్పాలి, చూడాలా. ఇంత ఒక చిన్న బొకే అంత సైజులో మంచిగా వచ్చినాయి, చిన్న బొకేలాగా. సో చూడ్డానికి అయితే కలర్, ఇదిగోండి ఇంకొక పాట్ చెప్పిన కదా, ఇంకో పాట్లో ఉన్నాయి అని చెప్పి. రౌండ్ టబ్, ఇది 50 రూపీస్ టబ్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇంకొకటి చూపిస్తా. ఇవి లాస్ట్ టైంవి గోంగూర అనమాట, పుంటికూర. సో మిగిలిపోయినాయి, చిన్నవి మిగిలిపోయినాయి, అట్లనే పెట్టిన. సో ఇక్కడ మీరు చూస్తే వీటికి పూత వస్తుంది, ఫ్లవర్స్. అయితే నేను రీసెంట్గా ఒక యూట్యూబ్లో చూసిన అనమాట, దీంతో జామ్ చేస్తారు అని చెప్పేసి. సో నేను కూడా చూద్దాము అవి పెరిగినాక ఎట్లుంటాయో అని చెప్పి చూస్తున్నా. సో నెక్స్ట్ అప్డేట్ ఇస్తే అప్పటి వరకు చూస్తుండండి.